వాటిలో 100 రూపాయల వస్తు బట్టలకి 250 రూపాయలు రాసి మనకి 50% డిస్కౌంట్ అంటాడు. చివరికి ఆ లాస్ట్ బార్గెనింగ్ లో 125 రూపాయలకు వచ్చేటప్పుడు దాన్ని ఏం చేస్తాడు, ఆ 25 రూపాయలు ఫైనల్ బిల్ మీద డిస్కౌంట్ ఏదో చూపెడతాడు. మనం అబ్బా 250 రూపాయలు చీరను 100 రూపాయలకి కొన్నామని సంకలు గుద్దుకుంటాం. అది ఒరిజినల్గా 100 రూపాయల చీర, మనకి 250 చెప్పి డిస్కౌంట్ ఇచ్చి ఇప్పుడు రేపు అంతే చేస్తాడు. వీళ్ళ చేతన వీళ్ళు 10 రూపాయలు మేము పెంచాలనుకుంటున్నాం అన్నారు అనుకోండి, కాదు కాదు నువ్వు 15 పెంచు అంటారు. అప్పుడు వాళ్ళు గొడవ చేసిన తర్వాత సీరియస్గా స్పందించాం, వాళ్ళతో చెప్పాం, 5 రూపాయలు తగ్గించిపిచ్చాం. చూసారా భారతదేశ చరిత్రలో ఇంతకంటే ఎవరైనా చేశారా? చంద్రబాబు నాయుడు తలుచుకుంటే అదానీని కూడా దారికి తెచ్చాడు, 5 రూపాయలు తగ్గించి ఇచ్చాడని చెప్తే ఇక్కడ 10 రూపాయలు బొక్క ఉంటుంది. ఇది ఒకప్పుడు రాజకీయ పార్టీలు అనుసరించిన వ్యూహం, కమ్యూనిస్టులను కాంగ్రెస్ కుమ్మక్కాయ అనుసరించిన వ్యూహం, కమ్యూనిస్టులు తెలుగుదేశం కుమ్మక్కాయ అనుసరించిన వ్యూహం. అప్పట్లో పన్నులు ఎట్లాగే పెంచేవాళ్ళు, అప్పట్లో ఛార్జీలు ఎట్లాగే పెంచేవాళ్ళు. పెంచి వీళ్ళ ఉద్యమం తర్వాత 10 పైసలు తగ్గించగానే ఎదుగు మేము తగ్గించామని కమ్యూనిస్టులు, మేమే తగ్గించాం వాళ్ళ ఒత్తిడి కాదని వీళ్ళు ఇద్దరు కలిసి ఫైనల్గా అయితే జనం నెత్తిన మాత్రం భారం నడిచేది. అట్లాగే కదా ధరలన్నీ పెరిగినాయి. ఇప్పుడు సేమ్ అనమాట కరెంట్లో ఇట్లా చేయబోతున్నారు. అంటే కార్పొరేట్ కంపెనీలు వాస్తవంగా మీకు వెరీ సింపుల్ అండి, లాజికల్గా చెప్పాలంటే ప్రైవేట్ విద్యా సంస్థలు మొదట సాధారణ ప్రజల చేతుల్లో ఉన్నాయి. లైక్ ఇప్పుడు నారాయణ లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు మామూలు లెక్చరరే కదా, చిన్న సంస్థ పెట్టుకుని నడిపారు. ఆ రోజుల్లో దోచుకోవాలన్న ఆలోచన రాలా, ఎంత ఇస్తే అంత తీసుకునేవాళ్ళు. కష్టపడేటటువంటి తల్లిదండ్రుల పరిస్థితికి అనుగుణంగా ఫీజులు తీసుకునేవాళ్ళు. తర్వాత రాజకీయ నాయకులు దూరారు, మీరు పెద్దదిగా ఎక్స్పాండ్ చేసుకోండి, మీకు ఎందుకు డబ్బులు మేము ఇస్తామన్నారు. పెట్టుబడులు పెట్టారు వాళ్ళు. క్రమంగా మెడికల్ కాలేజీలో వాళ్ళ ఫీజు నిలువు దోపిడీ, కార్పొరేట్ కాలేజీల ఫీజు నిలువు దోపిడీ. ప్రభుత్వం స్పందిస్తే సబ్సిడీ ఇప్పిస్తుంది, ఏది కొంతమందికి ఓ 10 పైసలు తగ్గించడం, 50 పైసలు తగ్గించడం, ఇదే గది చేసేది. కార్పొరేట్ కాలేజీలో అది కూడా కుదరదు, ఆ డబ్బులు నువ్వు పెట్టుకో అని చెప్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు కొద్దిగా ఏదో గొడవ చేస్తున్నారు. అక్కడ కూడా నాయకుడు పలుకుబడి తప్పించి పార్టీ పలుకుబడి కాదు, ప్రభుత్వం పలుకుబడి కాదు. అవి ఎట్లా జరిగిపోయినాయి? రేపు ఇక్కడ కూడా నీ అదుపు ఉండదు, నీ చేతిలో ఏమీ ఉండదు. ఫైనల్గా జరిగిన దాన్ని ఎదుటి పార్టీల మీదకు తోసేస్తూ, అదిగో అది షిర్డీ సాయి అంటే జగనోళ్ళ సంస్థ అండి, లేకపోతే ఇప్పుడు ఏదో ఇంకోటి ఏదో వచ్చుద్ది, రేపు చంద్రబాబు సంస్థని వీళ్ళు ఇట్లాగా తిట్టుకుంటూ మన పీకల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టబోతున్నారు. నెంబర్ 1. రెండవది, ప్రజలకి నొప్పి తెలియకుండా కొత్త గేమ్ నడబోతున్నారు. లైక్ నరేంద్ర మోడీ సర్కార్ తెలివిగా వేసిన